మీద ఖాళీ మనకు పోయి టిఫిన్ చేసి వచ్చినట్టే. ఏంటి సార్ అది? ఖాళీ మనకు పోయి టిఫిన్ చేసి వచ్చినట్టే. నిన్ను పికప్ చేసుకుంటూ ఆపేసుడు ఎక్కువ అంటే వీనికి ఇంకా వెయిటింగ్ అంట. ఎప్పుడైతే అట్లా ఎడబడతాడు ఆపుతుందా? చూడదా ఇటు అటు చూస్తాను. లాస్ట్ టైం కూడా సేమ్ హోటల్లో అయినాం మనం. ఇప్పుడైతే మనం చికెన్ మంచిదే ఉన్న చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టాము. చెప్పు ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. ఏమో మనం వస్తే వెల్కమ్ టు మన బ్లాగ్స్. ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే పికప్ అండ్ డ్రాప్ అన్నమాట. పికప్ డ్రాప్ అంటే ఏరియా టు ఏరియా కాదు, ఖాళీ గోదావరి నుంచి హైదరాబాద్ అన్నమాట. గోదావరిలో పికప్ చేసుకొని హైదరాబాద్లో డ్రాప్ చేయాలి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. గోదావరిలో పికప్ చేసుకొని హైదరాబాద్లో డ్రాప్ చేయాలి. నిన్న మా దోస్తు రోడ్ ఏం చెప్పిందంటే మామ డ్రాప్ చేసేస్తావా హైదరాబాద్లో అని చెప్పేసి అడిగాడు. సరే డ్రాప్ అయ్యాదా చేసేద్దాం, పెట్రోల్ కొట్టేదా, హైదరాబాద్ లేని ఢిల్లీలోనే డ్రాప్ చేసేస్తా, ఏంటి బాబా అన్న ఇంకోసారి హైదరాబాద్ లేని ఢిల్లీలోనే డ్రాప్ చేసేస్తా అని చెప్పేసి చెప్పినాను అనమాట. ఇలా మనకు హైదరాబాద్ కూడా అంటే మన బుద్ధి మీద ఖాళీ మనకు పోయి టిఫిన్ చేసి వచ్చినట్టే. ఏంటి సార్ అది? ఖాళీ మనకు పోయి టిఫిన్ చేసి వచ్చినట్టే. సో మనమైతే పే వన్ పికప్ అయితే చేసుకుందాం. మనం పికప్ చేసుకోవాల్సిన క్యాండిడేట్ ని బయటకు వచ్చి ఉండదా అని చెప్పిన ఆడు చూడు ఇంకా బయటికి కూడా రాలే ఆడు. అదే నిన్ను పికప్ చేసుకుంటూ ఆపేసుడు ఎక్కువ అంటే వీనికి ఇంకా వెయిటింగ్ అంట. వెయిటింగ్ ఛార్జెస్ పడతాయి. వెయిటింగ్ ఛార్జీలు ఇద్దాం. ఎంత ఏమన్నా కామెంట్లలో చెప్పండి, ఓకేనా? కాదు, వీడిని పికప్ చేసుకున్నా ఓకే, మళ్ళీ తీసుకొచ్చి ఎన్నో ఆపిండేమో కావాలని చెప్పి. ఏంటిది ఇది? ఏమనుకుంటాను? ఎప్పుడైతే అట్లా ఎడబడతాడు ఆపుతుందా? ఎందుకు ఆపుతుంది బాయ్? వీనికి ఇంత ముందు ఆడ 5 minutes వెయిటింగ్, ఈడ మళ్ళీ ఆల్మోస్ట్ ఇక్కడ 10 minutes అవుతుంది, 15 minutes మొత్తం వెయిటింగ్ ఛార్జు. ఎంత అన్నా మీరు కామెంట్లలో చెప్పుకోండి, ఈయనకి వెయిటింగ్ ఛార్జ్ చేస్తాను నేను, ఓకేనా? అంతే, వెయిటింగ్ ఛార్జ్. ఇప్పుడే మనం అయితే ఫుల్ ట్యాంక్ ఎత్తుతున్నాం. బిల్లు కట్టేది ఎట్లా వేరే అనుకో. ఇంకేంది గిక్పి ఫుల్ ట్యాంక్ ఎంత? 430 అయితే అయింది ఫుల్ ట్యాంక్. ఇవి అయితే నెక్స్ట్ లెవెల్ కొడుతుంది. ఇంత ఎండ కొడుతుంది, ఎండలా పికప్ వేసుకొని ఇంక డ్రాప్ చేస్తే అవసరమా మనకు? మొత్తం ట్యాన్ అయిపోవడం నాకు అర్థగాడే కదా భయ్. నడుస్తుంది నీకు, నాకట్లా నడవదు కదా, ఓకేనా? మన బుజ్జి అయితే సింగిల్ ఫుల్ ట్యాంకులు అయితే హైదరాబాద్ పోదన్నమాట. 2 full ట్యాంకులు పడతాయి, ఎందుకంటే ట్యాంక్ కెపాసిటీ తక్కువ, అందుకే 2 full ట్యాంకులు. ఇప్పుడైతే సెకండ్ ఫుల్ ట్యాంక్ అన్నమాట. మనమైతే ఇప్పుడు సిద్దిపేటలో అయినాం, తెలుసుగా. మన బుజ్జితో అయితే ఎక్కువ లాంగ్ కొట్టలేము మనం. కల్కి సినిమాల ప్రభాస్కి బుజ్జి ఎట్లనో మనకు నా లైఫ్లో ఈ బుజ్జి అట్లా అన్నమాట. వీడు వచ్చేటప్పుడు ఏంటిది ఈ టైంకి ఈడు ఉండాలి, ఈ టైంకి ఆడు ఉండాలి అని చెప్తాను. వీడిని పికప్ చేసుకుంటే ఎక్కువ అంటే టైమింగ్స్ పెడతాను. సిద్దిపేటలో ఈ టైం వరకు ఉండాలి, హైదరాబాద్లో ఈ టైం వరకు ఉండాలి. చూడదా ఇటు అటు చూస్తాను. ఏదో పర్సనల్ డ్రైవర్కి చెప్పినట్టు చెప్తా అన్నాడు. డ్రైవర్ని ఆడలేను, ఇట్లున్నది ఏంది. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం ఇక. సో మనమైతే విందామని చెప్పేసి ఇక్కడ హోటల్లో అయినాం అన్నట్టు, టోల్గేట్ దాటినాక. లాస్ట్ టైం కూడా సేమ్ హోటల్లో అయినాం మనం. ఇప్పుడైతే మనం చికెన్ మంచిదే ఉన్న చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టాము. ఈ వీడియో మా అమ్మ చూస్తున్నట్టయితే నాకైతే ఏం సంబంధం లేదమ్మా, ఓకే నాన్ వెజ్ తింటామని తిట్టకు మళ్ళీ నన్ను. వీడైతే నాన్ వెజ్ తిందాం అని చెప్పి తినిపిస్తాడు, నాకైతే సంబంధం లేదు. తిట్టేది ఉంటే వీటిని తిట్టు పొట్టు, ఓకేనా? లేదు, ఈడే తిందాం అన్నాడు, అందుకే నాన్ వెజ్ ఆర్డర్ చేసిన, నాకైతే సంబంధం లేదు. సో మనమైతే తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం.
సో ఫైనల్గా అయితే డ్రాపింగ్ అయితే వేసేసినాం అన్నమాట. ఇంతసేపు ఛార్జింగ్ లేక ఫోన్ చచ్చిపోయింది, అందుకే ఏం వీడియోలు తీయలే. సో వీనైతే అడుగుదాం మరి రైడ్ ఎట్లా అనిపించింది ఏందని చెప్పేసి రివ్యూ అడుగుదాం. చెప్పు ఎట్లా అనిపించిందా చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. బాగానే ఉంది, ఓకే. ప్రస్తుతానికి అయితే నా బాడీ పార్ట్స్ అని వెళ్ళిపోయాయి, వాటిని సెట్ చేసుకోవాలి. నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. ఏంటంటే వేరేదా. సో ఫైనల్గా అయితే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ బన్ను వ్లాగ్స్. బై.